మంథనిలో బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మాజీ మంత్రులు కొప్పులీశ్వర్ గారు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, పుట్టమధు గారు, వెంకటేష్ నేత గారిని పిలిపించుకొని నిన్న మీటింగ్ పెట్టడం, ఆయన వ్యక్తిగతంగా ఆయనది పెంచుకునే విధంగా ఆయన గురించే మీటింగ్ పెట్టినట్టుగా స్పష్టంగా ఈనాడు పేపర్లో చదివిన తర్వాత అర్థమవుతుంది. అసలు ఆయన మాట్లాడినటువంటి విషయాలు చూస్తే ప్రజలు నవ్వుకునే విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీ దగ్గరికి వస్తే మొదలు నువ్వు జాయిన్ చేసుకున్నది ఏ బేసిక్లో జాయిన్ చేసుకున్నావో నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. మొట్టమొదలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను నువ్వు జాయిన్ చేసుకున్నావు. ఆ తర్వాత నీ నాయకత్వం సన్నగిల్లి నీ యొక్క నాయకత్వం బలహీనపడుతుందని నీ దగ్గర పనిచేసే ప్రతి నాయకుడు గమనించి నీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో విద్యావంతుడు, చదువుకున్న మేధావి, పొలిటికల్ సైన్స్ చదివి ఈ మంత్రిని బాగోగుల గురించి, ఈ మంత్రిలో ప్రశాంతతమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా పనిచేసే నాయకుడు శ్రీధర్ బాబు తప్ప ఎవరు లేరని గుర్తెరిగి మాత్రమే నాయకులందరూ ధారబడి, ఒక్కరిద్దరు కాదు ఎంతమంది లెక్క పెడతావు, పల్లిమల పంకెన మాదపూర్ కాడ మొదలు పెడితే చివరిగా ఉన్నటువంటి కమాన్పూర్ దగ్గర దాకా నువ్వు ఎప్పుడైనా ఒక మాట చెప్తా ఉన్నావు. అందరు కూడా వందల వేల మంది జాయిన్ అయింది. ఎప్పటికి ఒకే మాట చెప్తా ఉన్నావు. ఒకే మాట చెప్పడంలో అసలు అంతర్యం ఏమిటో నువ్వు సమాధానం ప్రజలకు చెప్పాలి. నువ్వు 5 పార్టీలలో మార్చినప్పుడు లేనిది ఒకేసారి పార్టీ మార్చడం వల్ల ఏదో పెద్ద జరగరాంది జరిగిందని భావిస్తూ ఉన్నావు. అది మర్చిపోమని ఇదివరకే మేము మీకు వివిధ ప్రెస్ మీట్లలో మీకు సూచన చేయడం జరిగింది. మళ్ళీ నిన్నటి మీటింగ్ కూడా నీ ఓన్ చేసుకొని నీ సొంతంగానే మాట్లాడడం జరిగింది. ఒక విషయం చెప్పదలుచుకున్నా, మీరు ఈనాడు నీ భార్య పుట్ట శైలజ గారు మున్సిపల్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో రకంగా ఎలక్షన్ ముందు అందరు అమ్ముడు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా నీ భార్య నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి ఈనాడు మీ ఇద్దరి నాయకత్వం లోపించిందనే ఒక ఉద్దేశంతో మీ దగ్గర ఉన్నటువంటి పనిచేసినటువంటి కౌన్సిల్ అందరూ కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు గారి నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందంటే దీని భావన ఏమొస్తుంది మీరు అర్థం చేసుకోవాలి. గట్టిగానే మాట్లాడడం కాదు, అసలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు ఒక్కరు కూడా ఎన్ని మండలాలు ఉన్నాయి? మన పల్లిమల మండలం లేదు, కాటారం మండలం లేదు, మంతిని ముత్తారం మండలం నీకు ఇప్పుడు ఉన్నది, ప్రజెంట్ కమాన్పూర్ ఉన్నది, మహాముత్తారం లేదు. ఇట్లా ఇన్ని మండలాలు వెళ్ళిపోయినాయి. తర్వాత ఈనాడు ఒక మీ భార్య చైర్మన్గా ఉంటే ఒక కౌన్సిలర్లు ఉన్నారు అంటే ఈనాడు వాళ్ళు కూడా నీ చేయి జారిపోతూ ఉన్నారు. అంటే నీ లోపం ఏందో తెలుసుకోకుండా, నీ నాయకత్వం విధానం ఏందో తెలుసుకోకుండా, నీ తప్పును సరిదిద్దుకోకుండా ఎప్పుడు ఎదుటివారి మీదనే మోసం, ఇంకోటి ఎదుటివారే మిమ్మల్ని ఏదో మోసం చేసినట్టు భావిస్తే అసలు ఇంతమందిని నువ్వెన్నిసార్లు మోసం చేస్తున్నావో ఒకసారి గమనించుకోమని నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రెండో విషయం ఉన్నారు, మీరైనా పైసలు లెక్క పెట్టిన వాళ్ళ లేకపోతే పైసలు చూసిన వాళ్ళ 100 కోట్లు ఖర్చు పెట్టడం ఏంది? ఇంత విడ్డూరమైన, ఇంత అసత్యమైన మాటలు నువ్వు మాట్లాడడం ఏంది? 100 కోట్లు ఖర్చు పెట్టడం. అసలు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, అందులో మంత్రి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంటుందా? 100 కోట్లు ఖర్చు చేసే అవకాశం అవసరం ఉంటుందా? కాబట్టి మీరు ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసత్యపు ఆరోపణలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి గెలవడం జరిగిందని మీరు మాట్లాడే దాంట్లోనే అసత్యం ఉంది, మీరు చెప్పేదాంట్లోనే అసత్యం ఉంది, మీరు చెప్పే మాటలనే అబద్ధం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది
కాబట్టి కొంచెం మాట్లాడే ముందు ఆలోచించి జాగ్రత్తగా, ఏదో దూరం నుండి వచ్చిన వెంకటేష్ నేత గారు మాజీ ఎంపీ, దూరం నుంచి వచ్చిన కొప్పులీశ్వర్ గారు మాజీ మంత్రివర్యులు, దూరం నుంచి వచ్చిన మధుసూదనాచారి గారు మాజీ స్పీకర్ గారు, వాళ్ళ మెప్పుల కొరకు మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే నువ్వు ఇరగబడి మాట్లాడితే నీ ఇమేజ్ పెరుగుతుందని మాట్లాడుకోవడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడే మాటల్లోనే ప్రతి దానికి 1కి 10 జవాబులు ఉన్నాయి, అవి మేము స్పష్టంగా చెప్పగలుగుతాం. కానీ మీరు ఇక ముందు ఇలాంటిది మాట్లాడితే బాగుండదని తెలియజేస్తూ ఉన్నాం. గుండాయిజం రౌడీజానికి చిరునామా పుట్ట మధుకర్, మాఫియాలకు అడ్డ పుట్టమధు గడ్డ అని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా మంత్రి ప్రాంతంలో అనేక అరాచకాలకు హత్యా రాజకీయాలను సృష్టించి రక్త ప్రేరణలు పాటించినటువంటి పుట్ట మధుకర్ నిన్న మాట్లాడుతూ తనపై కాంగ్రెస్ వారు నా గన్మెల్లో తీసుకెయించి హత్య చేయించడానికి కుట్రపడుతున్నారని మాట్లాడడం చాలా హాస్యాస్పదమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అనేక మంది దళితులు, బీసీలను అనేక మంది హత్య రాజకీయాల్లో పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్పంచుకున్నటువంటి పుట్ట మధుకర్ నిన్న తనగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే తన ఈ ప్రాంతంలో అనేక హత్యలకు సూత్రధారిగా పాత్రధారిగా ఉండి అంతక ముఠాలను ప్రోత్సహించడం వంటి సదరు వ్యక్తి, ఆ అంతక ముఠాలు అతని మీద అసంతృప్తి చెంది అతని మీద దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయాన్ని విస్మరించి ఆ దాన్ని మాపై నెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది. అదే గత 3 సంవత్సరాల క్రితం ఇదే లక్ష్మీనారాయణ గుడిలో మాట్లాడుతూ అదే పుట్ట మధుకర్ మంత్రి ప్రజలు పీడించే సతీష్ గన్మెల్ ఎందుకు అని అన్నప్పుడు మరి హత్యలు చేయించే రక్త ప్రేరులు పారించే నీకు గన్మెల్ ఎందుకని చెప్పి కూడా మీ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ మీ నాయకుడు మొన్న జనవరి 15 రోజు నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలంలో మాట్లాడుతూ అక్కడ జరిగిన ఒక హత్య కోసం మాట్లాడుతూ మీ ఎప్పుడు 10 ఏళ్లలో ఏనాడు హత్యలకు పాల్పడలేదు, మేము ఎవరి మీద దాడులకు చేయలేదని కూడా చెప్పడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మీ కేటీఆర్ గారు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన గత 10 సంవత్సరాలుగా పోలీసు సంబంధించిన రికార్డులను ప్రశ్నించి చూడండి, ఎంతమంది మీద కాంగ్రెస్ పార్టీ వారి మీద నాయకుల మీద దాడులు చేసిన అన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మొన్న 17వ తారీఖు రోజు జనవరి 17 రోజు జిల్లా అధ్యక్షుడు 16వ తారీఖు రోజు పెద్దపల్లి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నింటినీ కూడా హత్య రాజకీయాలను అదేవిధంగా వీటిని పెంచి పోషిస్తున్నారు క్యాంపు రాజకీయాలు అని చెప్పేసి అంటున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు నువ్వు రాజకీయ ఓనమాలు దిద్ది అన్నీ కూడా పదవులు అనుభవించి నీకు ఆనాడు రాజకీయ శ్రీకారం చుట్టినటువంటి దుద్దిల కుటుంబానికి వెన్నుపోడు పొడిచినటువంటి చరిత్రలో నుంచే నువ్వు నేర్పిన విద్యనే నీ దగ్గర పనిచేసిన కార్యకర్తలు నీ ద్వారా పదవులు పొందిన నాయకులు ఈరోజు వచ్చిండ్రు. ఆ రోజు నువ్వు చేసింది అదే కదా, మరి ఆ రోజు వాళ్ళు చేసింది నీ చేసిన తప్పు అన్నప్పుడు ఈ రోజు నీ మీద అసంతృప్తితోటి వాళ్ళ పదవులు ఇచ్చి పదవులకు సంబంధించిన దానికి సంబంధించిన అమౌంట్ నాకు ప్రతి నెల కప్పలాగా చెల్లించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినావు. కాబట్టి ఆ దానిపై అసంతృప్తి చెందిన నీ దగ్గర పదవులు పొందిన నాయకులు, మా ఎంపీ లాంటి వాళ్ళు, కౌన్సిలర్లు వాళ్ళంతా మీద అసంతృప్తి చెంది పార్టీలో కలిస్తే అమ్ముడు వేలు ఆ తినానంలో విషయం కలిపి అంటారు. మరి నువ్వు ఆ రోజు 2007లో చేసింది ఏంది కూడా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము బాగా చెప్పేసి నీకు నువ్వు ఉత్తగా మా మీద బట్టగాల్చి మీదడం మాత్రం పద్ధతి కాదు. నువ్వు హత్యలు చేసేటప్పుడు నీ గణమేలు ఎందుకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నావు నువ్వు. కాబట్టి నీ మీద జడ్పీ చైర్మన్ అనేది నీ జడ్పీటీసీల యొక్క అసంతృప్తి, జడ్పీటీసీల యొక్క విచక్షణ రేపు అవిశ్వాసం పెడతారని గన్మేలు తీసేయడం అనేది ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం. అది తప్ప తీసేసి చెప్పాల్సిన అవసరం అనేది అత్యవసరం అవసరం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 2009లో సెకండ్ సీఎంగా వ్యవహరించి మా రాష్ట్ర మంత్రిగా చేసిన శ్రీధర్ బాబు గారు నీ హయాంలో నిన్ను ఒక స్వేచ్ఛగా వివరింపజారు చేసిండు. ఆ ఫలితం 2014 స్వేచ్ఛగా ఎమ్మెల్యే అయినావు. అటువంటి మా సారు మా కాంగ్రెస్ పార్టీ విధానం ఉంటే తప్ప ఎవరు తొక్కాలి ఎవరు చేయాలి రాజకీయాలలో హత్యలు ఉండకూడదని భావించే మా పార్టీ, మా నాయకుడు, ఆ కింద పనిచేస్తున్న మేము అందరం కూడా అదే కోలా ఉంటాను తప్ప నీలాగా హత్య రాజకీయాలు పెంచి ప్రోత్సహించుకోవడం కాదు. కాబట్టి అలాంటి ఆరోపణలను భవిష్యత్తులో చేస్తే ఊరుకునేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విలేకరుల సమావేశంలో వాళ్ళ ఎంపీపీ గారు, సతీష్ గారు, మా తోటి కౌన్సిలర్లు నిన్న బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నిన్న జరిగిన కొప్పులీశ్వర్ గారి సభలో జరిగిన మా యొక్క నాయకుని మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు ఒక బీఆర్ఎస్ నాయకుడు. కాబట్టి ఈరోజు ఓడిపోయిన ఉంది ఎప్పుడు సున్నా అసలు మీటింగ్ అనేది కార్యకర్తల మీటింగ్ అనేది పెట్టలేదు. ఎందుకోసం అంటే ఈరోజు ఎంపీ ఎలక్షన్ అత్తనేయాక మళ్ళీ కార్యకర్తలు అందరూ ఎంపీ ఎలక్షన్ దగ్గర ఉండి ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్ ఇంకా మీరు మీ ఇష్టం ఓరి అని చెప్పి కార్యకర్తలకి చెప్తాండ్రు. అంటే ఎంపీ ఎలక్షన్ మాకు లాభం వస్తుంది కదా,
నష్టం జరిగే పనులు కదా అని చెప్పి మాట్లాడి కౌన్సిలర్స్ మమ్మల్ని ఏమంటారంటే మా ఉప్పు తిని మా కారం తిని వెళ్ళిపోయారు అని చెప్తారు. ఇవాళ మీ ఉప్పు కారం తిన్నులు అందరూ కలిసి మీ ఎలక్షన్ కాకముందు 3 ఎంపీపీలు వెళ్ళిపోయారు, 4 సింగిల్ విండో చైర్మన్లు వెళ్ళిపోయారు. ఇవాళ ఎవరైనా కానీ వాళ్ళు పోతుంది ఈడు పోతుంది అని చెప్పి చేస్తారు అంటే మీ ఆస్తుల కోసమే పబ్లిక్ చూస్తారు కానీ పబ్లిక్ కోసం మాత్రం మీరు మాత్రం ఎలాంటి మాత్రం చూస్తలేరు. పబ్లిక్కు సంబంధించిన ఇష్యూ మాత్రం ఏం లేదు. మీ యొక్క మీ సంపాదనలు మీ కుటుంబాలు తప్పించి ఇంకోటి మనం చూస్తలే కనుక మేము 7 బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో వేయడం జరిగింది ఎందుకోసం అని చెప్పి అది ఫస్ట్ ఆలోచించుకొని మా గురించి మాట్లాడాలి. కానీ అనవసరంగా ఈ పెయిండు మా ఉప్పు కారం తినంటే మీ ఉప్పు కారం కాదు, మేము ఇలా ఓటేస్తేనే ఇవాళ నువ్వు ఆ స్థాయిలో ఉన్న సంగతి మర్చిపోయినావు. ఇలా మేము అందరం కలిసి మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మేము 10 సంవత్సరాల నుంచి పనిచేసి మీరు ఇలా ఆ స్థాయిలో ఉన్నారంటే మేము అందరం పని చేస్తేనే మీరు ఉన్నారని చెప్పి చేస్తున్నాక మా మీద లేనిపోని ఆరోపణలు మాత్రం చేయకూడదని చెప్పి ఈ సమాపంగా చెప్తున్నాం.